ఏంటి సార్, మీరేం మాట్లాడరా? మీ అమ్మాయి గురించి మీరేం చెప్పరా? సంధ్య చనిపోయిన బాధలో నుంచి ఇక బయటికి రాలేకపోతున్నాను. అంతేనా, ఇంకేమైనా ఉందా? అవును, మీరంత అర్జెంటుగా ఊరు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, కానీ ఇప్పటికి కుదిరింది. అందుకే వెళ్ళాము. వెళ్ళకపోయినా బాగుండేది, మా అమ్మాయి చనిపోకుండా ఉండేది. సంధ్య చనిపోయిన రోజు మీరెక్కడున్నారు? ఆ రోజు మొత్తం అక్కడ ఊర్లోనే ఉండిపోయాను. లేరు, మీరు అబద్ధం చెప్తున్నారు. నేనెందుకు అబద్ధం చెప్తాను సార్? మీరు అబద్ధం చెప్తున్నారు సార్. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది సార్? ఎందుకంటే మీరు మీ అమ్మాయిని చంపారు కాబట్టి. సారీ, చంపించారు కాబట్టి. నేను మా అమ్మాయిని చంపడం ఏంటి సార్? అసలు ఏం మాట్లాడుతూ అర్థమవుతుందా? మా అమ్మాయిని నేనెందుకు చంపుకుంటాను? మీ కూతుర్ని మీరే చంపించారు. లేదు, నా కూతురు నేనే చంపాను అనడానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? సాక్ష్యాలు కావాలా? సాక్ష్యాలు కావాలి కదా. వినండి. హలో, నీతో మాట్లాడాలరా? ఏమిటో చెప్పరా, ఈ టైంలో కాల్ చేసావేమిటి? నీకెవరన్నా రౌడీలు తెలుసా? రౌడీలా? వాళ్ళతో నీకేం పనిరా? ఒకరిని చంపాలి, ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు. అది కూడా జనవరి 4వ తారీఖు చంపాలి. అసలు ఏమైందిరా నీకు? ఈరోజు ఏం ఆలోచించకుండా పనుకో, నేను రేపు వచ్చి మాట్లాడతాను. చాలా? ఈ ప్రూఫ్ చాలా? ఆ రోజేదో కోపంలో అలా మాట్లాడాను. నా కూతుర్ని నేను చంపలేదు. మరి భాషకి ఫోన్ ఎందుకు చేశారు? భాషనా? భాష ఎవరు? జనవరి 1వ తారీఖు మీరు భాషకు ఫోన్ చేశారు. తర్వాత మీరు భాష దగ్గరికి వెళ్ళి కలిశారు. సంధ్యని చంపమని చెప్పారు, డబ్బులు కూడా ఇచ్చారు. తర్వాత మీరు మీ ప్లాన్ ప్రకారం ఊరెళ్ళిపోయారు. భాష మీరు చెప్పినట్టుగానే జనవరి 4వ తారీఖు సంధ్యని చంపేశాడు. అబద్ధం, ఇదంతా అబద్ధం. ఏది అబద్ధం? మీరు భాషని కలిశారని చెప్పడానికి నా దగ్గర సాక్ష్యాలున్నాయి. మీరు అబద్ధాలు చెప్పినా మీ ఫోన్ నిజాలు చెప్పింది. వినిపించమంటారా? మీరు భాషని ఏ టైంలో కలిశారు, ఎప్పుడు కలిశారు, అన్ని డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. చూపించమంటారా? అవును సార్, నేను భాషను కలిశాను, కానీ మా అమ్మాయిని చంపమని చెప్పలేదు. కార్తీక్ని చంపమని చెప్పాను. ఎందుకంటే కార్తీక్ అంటే నాకు అసలు ఇష్టం లేదు. వాడు నా కోరికలన్నీ నాశనం చేసేశాడు. రాహుల్ని సంధ్యకిచ్చి పెళ్లి చేస్తే సంధ్య నా దగ్గర ఉండిపోతుందని ఆశపడ్డాను. కానీ కార్తీక్ సంధ్యకి ఎప్పుడైతే దగ్గరయ్యాడో సంధ్య మొత్తం మారిపోయింది. ఎప్పుడు ఎదురు మాట మాట్లాడని సంధ్య చివరికి నన్ను కూడా వదిలేయడానికి సిద్ధమైంది. అందుకే కార్తీక్ని చంపేస్తే నాకింకా ఏ సమస్య ఉండదని అనుకున్నాను. కార్తీక్ని చంపుదామనుకున్నారా? కేవలం మీ కూతుర్ని ప్రేమించాడన్న ఒకే ఒక్క కారణంతో కార్తీక్ని చంపాలనుకున్నారా? సిగ్గులేదా మీకు? వయస్సు పెరగానే సరిపోదు. కార్తీక్ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? వాళ్ళ అమ్మా నాన్న ఎలా ఉంటారనుకున్నావు? కనీసం ఒక్క క్షణం కూడా ఆలోచించలేదా? ఇంకా నీలాంటి వాళ్ళు ఇంకా సొసైటీలో ఉన్నారంటే సంధ్య చనిపోయిన రోజు ఉదయం మీరు హైదరాబాద్ వచ్చారు. మళ్ళీ భాషను కలిశారు, మాట్లాడారు. ఎవరికి అనుమానం రాకుండా తిరిగి ఊరు వెళ్ళిపోయారు. మరి భాష కార్తీక్ని ఎందుకు చంపలేదు? నేను ఊరెళ్ళే రోజు కార్తీక్ నాతో మాట్లాడాడు. ఎప్పటికీ సంధ్యను నా నుంచి దూరం చేయనని, అవసరం పడితే తను కూడా మాతో ఉండిపోతానని చెప్పాడు. అప్పుడు అర్థమైంది కార్తీక్కి సంధ్య మీద ఎంతో ప్రేమ ఉందని. అందుకే తనను అల్లుడుగా యాక్సెప్ట్ చేశాను. ఇంకా తనని చంపాల్సిన పనిలేదని భాషకు చెప్పాను. అందుకే భాష కార్తీక్ని చంపలేదు. అంటే ఈ పెళ్లికి మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారా? అవును. మీకు పర్సనల్గా శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. బ్యాంకులో కూడా నేను అందరితో ఫ్రీగా కలవను. నా పని నేను చేసుకొని ఇంటికొచ్చేస్తాను. సరే, అయితే మీరు వెళ్ళొచ్చు. ఏదైనా అవసరమైతే కాల్ చేస్తాం, మీరు వెళ్ళండి. ఓకే సార్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.